మన భూమి మీద అన్ని బుక్స్లో ఏ బుక్ అయ్యా ఎక్కువ కొనుగోలు చేయబడుతుందంటే బైబిల్. ఎందుకంటే దీంట్లో ఉన్న మాటలు అట్లాంటివి. ఇది ఒక మనిషిని బ్రతికించే విధానం మారుస్తుంది, మనిషి ఆలోచనలు మారుస్తుంది. అంత గొప్పది కాబట్టే ప్రపంచ దేశాల్లో ఎక్కువ కొనబడే పుస్తకంగా బైబిల్ ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే చరిత్రలో కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తారు, బైబిల్లో ఉన్న గొప్పతనం వాళ్ళకి తెలిసింది కానీ నేటి క్రైస్తవులకు తెలియట్లేదు. ఒక అంబేద్కర్ కానీ, ఒక గాంధీ గారు, వివేకానంద గారు కానీ ప్రతి ఒక్కరూ బైబిల్ని పొగిడారు, దాంట్లో ఉన్న మంచిని విషయాన్ని తీసుకున్నారు. అంటే మనం రీసెంట్గా చూసినట్లయితే జనసేన అధినేత కూడా ప్రసంగిస్తూ అన్నాడు, ఇనువల నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్లో గొప్ప మాట ఉంటాయి. ఈ గొప్పతనం మనకు అర్థం కావట్లా, మనలో ఉన్న గొప్పతనం మనకు అర్థం కావట్లేదు కానీ బయట వాడికి అర్థం అవుతుంది. ఏంటంటే దేవుడు అంటే నిర్లక్ష్యం. మన దేవుడే కదా, మన చిన్నప్పటి నుంచి క్రైస్తవులేగా, అదే నిర్లక్ష్యం. కానీ విషయం ఏంటంటే మన గొప్పతనం మనకన్నా బయటోడికి తెలిసింది. మన చరిత్రలో చూసుకున్నా కానీ భారతదేశంలో ఉన్న సిరి సంపదలు భారతదేశం వాడికి అర్థం కాల. ఆ బ్రిటిష్ వాడు వచ్చి ఎత్తుకుపోయేదాకా వీడికి అర్థం కాల మన దగ్గర ఈ సంపద ఉందిరా అబ్బాయి.